ఈ 10వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే అతడు భక్తిపరుడుగా దేవుడు సంబోధించి మాట్లాడుతున్నాడు. అప్పటికి ఇంకా రక్షణ పొందకుండానే ఎలా ఉన్నాడంట? భక్తిపరుడుగా పిలువబడుతున్నాడు. చెప్తారు ఈ మాట, రక్షణ పొందకుండానే భక్తిపరుడుగా పిలువబడుతున్నాడు. ఈ కొర్నేలి ఇప్పుడు పేతురు గారు అంటారు కదా, ఇదిగో వీరు అంటే కొర్నేలి అతని కుటుంబము మనవలే. ఎలాగంట? మనం ఎలాగైతే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డామో, మనం ఎలాగైతే ఆ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఇంచుమించుగా 10 దినాలు ఇదిగో మరి నిద్రాహారాలు మానేసి ఈ 10 దినాలు ఒక మేడగదిలో కూర్చుని 120 మందితో కలిసి మనము 10 దినాలు ఏకదాటిగా ప్రార్థన చేస్తే, 10 దినాలు దేవుని సన్నిధిలో మనం గోజాడితే, 10 దినాలు మనం దేవుని బతిమాలితే, 10 దినాలు మనుషులు ఎవరిని కూడా చూడకుండా, సూర్యుని గాని ఆకాశాన్ని గాని మనుషులు ఎవరిని కూడా చూడకుండా 10 దినాలు మనము రహస్యమైన మరుగైన స్థలంలో కూర్చుని ఆ మేడగదిలో కనిపెడితే 10 దినాల తర్వాత దేవుడు మనల్ని దర్శించి ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనకి ఇచ్చాడు కదా. వీరేంటి ఒక గంటలోనే ఒక వాక్యము చెప్తూ ఉండగానే వీరి మీదకి పరిశుద్ధాత్మ ఎలా దిగి వచ్చేసింది? మనమేమో 3.5 సంవత్సరాలు ప్రభువారితో తిరిగి అనేక ప్రాంతాలు తిరిగి ఆయన చేసిన అద్భుతాలు కల్లారా చూచి, ఇదిగో ఎంతో విశ్వాసముతో కొన్నిసార్లు కూడా మనం భక్తిలో దిగజారిపోయినప్పటికీ కూడా ఆయనే మనలను బలపరిచి ఈ రీతిగా నడిపిస్తే, వీరేంటి చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా వెంటనే పరిశుద్ధాత్మ ఎలా పొందుకున్నారు అని పేతురు గారికి ఏం కలుగుతుందంట? చాలా ఆశ్చర్యం, మామూలు ఆశ్చర్యం కాదు. ఆయనకి ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నాడు. వారు చూసిన తర్వాత, వారి భక్తి చూసిన తర్వాత వీరింకా రక్షణలోకి రాకుండానే మనం ఎలాగైతే మరి సహవాసంలో ఎదిగామో, దేవుని సన్నిధికి వెళ్లకుండా, ఏమండి ఇదిగో మరి దేవుని సన్నిధిలో సహవాసంలో బలపడకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా, అపోస్తుల సహవాసంలో కూడా చేరకుండా వీరు ఎలాగా భక్తి పరులయ్యారు అన్న విషయాలన్నీ కూడా పేతురు గారికి ఎలా ఉన్నాయి? ఇప్పుడు చాలా ఆశ్చర్యం అన్నమాట. ఎంతగానో పేతురు గారు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అంటూ ఉన్నాడు కదా, ఇప్పుడు వీరికి బాప్తిసం ఇవ్వడానికి నీళ్లను ఎవరైనా ఆటంకపరచగలరా అని ఒక మంచి మాట పేతురు గారు పలుకుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ 47-48 అధ్యాయాలు వచనాలు చూసినట్లయితే కొర్నేలి తన కుటుంబము ఇంకా రక్షణ పొందకుండానే మొదటి వచనంలో దేవుడు వారిని ఏమంటాడంట? భక్తి పరుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఎవరు భక్తి పరులు, ఎవరు భక్తిహీనులో మనకు తెలియాలి. ఆ విషయాలు తెలుసుకునే ముందుగా ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే చూసినట్లయితే గనక ఈ కొర్నేలి రహస్యంగా భక్తి చేస్తూ ఉన్నాడు. ఎలాగంట? రహస్యంగా భక్తి చేస్తూ ఉన్నాడు. ఈ కొర్నేలి అనేటువంటి భక్తిపరుడు ఉన్నాడన్న విషయము పేతురు గారికి తెలియదు, అపోస్తులు ఎవరికి కూడా తెలియదు. ఆ కైసర్ అనేటువంటి పట్టణంలో ఇదిగో మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగాన్ని చేసుకుంటూ తన కింద ఉన్న 100 మందికి కూడా బాధ్యతలు అప్పగిస్తూ ఇంకా మరొక పక్క ఏం చేస్తున్నాడంట? నిష్ఠగా దేవునిలో ఎదుగుతూ ఉన్నాడు యొక్క భక్తుడైన కొర్నేలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొర్నేలికి ఒక్కటే తెలుసు, అదేంటో తెలుసా? యేసు క్రీస్తు గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏంటంట? యేసు క్రీస్తుని గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది కనుకనే అదే అతనికి ధైర్యము, అదే అతని బలము, అదే అతని విశ్వాసం. చెప్తారు 3 మాటలు: బలము, విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని ఇతను పరిశుద్ధుల సహవాసంలో చేరేవాడు కాదు. అంత సమయం కూడా ఉండేదండి. ఒక బాధ్యతమైన ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇదిగో మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సహవాసం ఎదిగి ఆ యొక్క చెప్తున్నటువంటి దేవుని సేవకులు చెప్తున్న వాక్యం వినేటువంటి తీరుబాటు సమయం కూడా ఇతనికి లేనప్పటికీ కూడా ఇతడు రహస్యంగా భక్తి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత రహస్యంగా భక్తి చేస్తున్నప్పటికీ కూడా ఒక సేవకుని సహకారం కావాలని, రక్షించబడడానికి ఒక సేవకుడు అవసరమన్న విషయము ఈ వాక్యం ద్వారా మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో కానీ మనం చూసినట్లయితే కనుక చాలా మంది కూడా రహస్యంగా భక్తి చేస్తూ ఉన్నారండి. రహస్యంగా వారు భక్తి చేస్తూ ఉన్నారు. వారు 4 గోడల మధ్యలోనే ఆ టీవీ ఆన్ చేసుకుని ఆ యూట్యూబ్ లో వచ్చేటువంటి వర్తమానాలు వింటూ వారు చాలా రహస్యంగా భక్తి చేసేవారు లక్షల్లో కోట్లలో ఉన్నారు మన దేశంలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఎందుకని బయటికి రాలేకపోతూ ఉన్నారంటే, మొదటిది కుటుంబము అడ్డుగా నిలబడుతూ ఉంది, రెండవది సమాజము అడ్డుగా నిలబడుతూ ఉంది. అందుకని ఈ రెండింటిని వారు ఎదిరించలేక,
ఈ రెండింటిని దాటుకుని బహిరంగముగా బహాటముగా యేసయ్యను అంగీకరించలేనటువంటి ధైర్యము వారిలో లేక 4 గోడల మధ్య ఏం చేస్తున్నారంట? ఈ కొర్నేలు వలె భక్తి చేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత భక్తి చేసినా, ఎంత రహస్యంగా నిష్టగా భక్తి పరులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా రక్షణ లేకుండా వారి భక్తి ఏమాత్రము కూడా పరిగణలోకి తీసుకొనబడదు. ఆ విషయం ఇక్కడ కొర్నేలు ద్వారా మనకు చాలా తేటతెల్లంగా అర్థమవుతూ ఉంది. ఎంతో నిష్ఠగా భక్తి చేస్తున్నాడు, భక్తిపరుడుగా పిలువబడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందుకున్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక పాఠాన్ని, అది కొర్నేలి తన కుటుంబము ఒక సేవకుని సమక్షంలో నీళ్లలో బాప్తిసం తీసుకుంటేనే అతని భక్తికి ఒక విలువ. దేవుని నామానికి మహిమ కలుగును గాక.